బ్రో ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ నేను చూసేసి వచ్చినాను. ఎన్నో ఇయర్స్ నుంచి కైండ్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్స్ అది ఓవరాల్గా మొత్తానికి రిలీజ్ అయింది. నాకైతే నేను నిజం చెప్తాను బ్రో, నాకు అనిపించింది అయితే నేను చెప్తాను. వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ నాకు అవసరం లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది అనమాట. మూవీ బాగుంది. ఇందాక చూస్తున్నాను కొంతమంది ఏదో నెగిటివ్ చేయాలని, నేను కూడా గూగుల్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటే, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే. కానీ నేను ఒప్పుకుంటాను బ్రో, ఒకటి భారతీయుడు 2 అయితే నిజంగానే హెడ్ఏక్ మూవీ, ఒక డిజాస్టర్ ఫ్లాప్ మూవీ. నేనే బయటకు వచ్చి మూవీ అస్సలు బాగాలేదు, నాకు హెడ్ఏక్ వచ్చింది, శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అది ఇది అని అన్నాను అనమాట. బట్ ఈ మూవీ చూసి ఫ్రెష్ మైండ్తో నేను చూసేసి వచ్చినాను. గేమ్ చేంజరు, శంకర్ గారు ఈజ్ బ్యాక్. శంకర్ గారు మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎట్లా అవుట్ ఆఫ్ ఫామ్ నుంచి ఇంకా ఫామ్లోకి వస్తాడో, శంకర్ గారు వచ్చేస్తారు ఫామ్లోకి. ఈ మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. గేమ్ చేంజర్ వచ్చేసి బాగా నచ్చింది. 2 hours 45 minutes మూవీ లేదు, ఒక 20 minutes 25 minutes కాస్త మనకు బోరింగ్ లాగా మనకు అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ మూవీ అంతా మనకు బాగుంది. రామ్ చరణ్ గారి డైలాగ్స్ కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన ఎక్సలెంట్ యాక్టింగ్ ఉంటుంది రామ్ చరణ్ గారిని. ముఖ్యంగా ఫాదర్ క్యారెక్టర్ చేసింటే అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఒక మనిషి ఒక డిసెబిలిటీతో, ఒక నత్తితో బాధపడతా, అంటే తను ఏదో పల్లెటూరు ప్రజలకు వచ్చేసి ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఎంతసేపు అడిగే వాళ్ళమే కాదు కదా, చేసే వాళ్ళం కూడా మనం అవుతామని పాలిటిక్స్లో దిగితే ఆ నత్తి ప్రాబ్లం వల్ల ఆయన ఎంత బాధపడతా ఉంటాడు, వేరే వాళ్ళ నమ్మకద్రోహం చేస్తే ఎలా బాధపడతాడు. ఈ యాక్టింగ్ అయితే నిజంగానే ఒక కైండ్ ఆఫ్ నేషనల్ అవార్డు డిజర్వ్డ్ పర్ఫార్మెన్స్ లాగా కూడా నాకు అనిపించింది. అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ సన్ జూనియర్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ మనం చాలా మూవీస్లో చూస్తాము, ఈ మూవీలో కూడా మనకు బెస్ట్ క్యారెక్టరైజేషన్ ఉందన్నమాట. అది ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే శంకర్ గారి మార్కు మనకు కనబడుతుంది. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్సెస్ మనం చూస్తాము, డబుల్ రోల్లో మనం చూస్తాము. అండ్ మూవీలో 2 hours 45 minutes మూవీ లేదు, ఒక 20 minutes 25 minutes స్లో ఉంటుంది. కానీ రిమైనింగ్ అంతా కూడా మనకు బాగుంటుంది. ఒక సోషల్ ఇష్యూస్ అంతా మూవీలో చాలా బాగా చూపించినారు. కరప్టెడ్ పొలిటీషియన్స్ని హానెస్ట్ IAS ఆఫీసర్స్ ఎదుర్కొంటే ఎలా ఉంటుందనేది బాగా చూపించినారు. సంక్రాంతికి అయితే ఫస్ట్ హిట్ అనమాట. హ్యాపీగా వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ సార్ సినిమా మాత్రం మీ పేర్లు నిలబెట్టింది సార్. సినిమా తీసి ఎంత సింపుల్గా చేసింది సార్. యాక్టింగ్ మాత్రం రామ్ చరణ్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగుంది. ముందుగా శంకర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన ఏఆర్ రెహమాన్ కొట్టినట్టు మ్యూజిక్ మాత్రం ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారన్నమాట. మన తమన్ గారు మ్యూజిక్ కొడితే ఏఆర్ రెహమాన్ కొట్టినట్టు కొడతాను. నిజంగానే ఏఆర్ రెహమాన్ కొట్టినట్టు కొట్టిన మ్యూజిక్ మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా చాలా సూపర్ కొట్టిండు. బ్లాక్ బస్టర్ అని చెప్పండి. ఎక్కడ చూసుకున్న క్యారెక్టర్ మాత్రం రామ్ చరణ్ గారు ఎంత సింపుల్ చేసింది తెలుసా. అంటే ఉన్న క్యారెక్టర్లో ఎవరైనా చేసినా కూడా రఫ్ చేస్తారు, కానీ అట్లా చేయలే. న్యాచురల్గా సింపుల్గా చేసిండు. అసలు ఈయననే చేసిండు అన్నట్టు అనిపేది. మనకు అంత బాగా చేసిండు. అంటే సెకండ్ టైం మనకు సుకుమార్ గారి మన రంగస్థలం గుర్తొస్తుంది. అంటే ఇలా తండ్రి క్యారెక్టర్ ఉంటారు, కొద్దిగా ఆయనకి మాటలు రాని, పొలిటికల్ రానికే మాటలనికి రాదు, మైక్ పట్టుకోనికి ఎట్లా మాట్లాడాలని ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ ప్రాక్టీస్ సముద్రంలో చేస్తాడు ఏడ్చుకుంటా. అది ఒక హ్యాట్సాప్ చెప్పాలి. అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలని కూడా నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఒక సినిమా మనం 3 hours చూస్తాం, కానీ అందులో చేసిన యాక్టింగ్ హీరో గారు చూడండి ఎంత బాగా చేశారంటే అంత బాగా. శంకర్ గారు మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది. ఒక సమాజానికి ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అవినీతితో ఎలా వస్తురు, ఎట్లా పోతురు అంటే చూడాలి. అంతేగాని సినిమా 2-3 గంటల సినిమా చూసి బాగాలే అని చెప్పడం కామన్ అయిపోయింది. ఇప్పుడున్న సమాజానికి మనం ఎలా బాగుపడాలన్నట్టు సినిమా తీసిన శంకర్ గారు. అన్న నేను కుళ్ళే చెప్తున్నా, ఈ సినిమా మాత్రం చాలా బాగుందన్న. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థానం తర్వాత మళ్ళీ మన ఒక ప్యాండే సినిమా మన ఇక్కడ నుంచి ప్యాండే పోయిందంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అది మన తెలుగు సినిమా వరల్డ్లో పోతుందని మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. వచ్చే వాళ్ళ సినిమాలు కూడా మంచి బ్లాక్ బస్టర్ కూడా మంచి పూర్తి కోరుకుంటున్నా. బ్లాక్ బస్టర్ ఓకే.